అనూహ్యంగా రాణా ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్ షోలోకి. ఇది ఏదో బిగ్ బాస్కు ఒక ఆకర్షణలా కాకుండా రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాకు ప్రమోషన్లా ఉంది. పెద్ద ఇంప్రెసివ్గా ఏమీ లేదు. మనం ముందే చెప్పుకున్నట్టు ఒక పెద్ద సెలబ్రిటీ వస్తే మిగతా అందరూ తనని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, పైగా గెస్ట్ కూడా. దాంతో తన చుట్టూ తిరుగుతూ ప్రసన్నం చేసుకునే తంతు సహజమే. సరదాగా ఉంటుంది అనుకున్నా సరే, కీలకమైన వీకెండ్ షోలో ఎన్టీఆర్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది కాదు. రాణా రావడంతో ఈ షో వరకు ఎన్టీఆర్ డీమ్ అయిపోయాడు కాస్త. సరే, టాస్క్ విషయానికి వద్దాం. పచ్చపూలు నల్లపూలు అనే కాన్సెప్ట్తో హౌస్ మేట్స్ మధ్య మరింత వివాదాలు, గొడవలు, మనస్పర్ధలు పెంచే ప్రయత్నం ఒకటి జరిగింది. కానీ ఇతర భాషల షోలతో తెలుగు బిగ్ బాస్లో ఒక విశిష్టత కనిపిస్తున్నది. బిగ్ బాస్ ఎన్ని టాస్కులు పెట్టి ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా సరే, హౌస్ మేట్స్ తమ వ్యక్తిగత సంబంధాలను చెడగొట్టుకోకుండా అందరితో బాగుండాలనే సోయితో వ్యవహరిస్తుండటం. బహుశా బిగ్ బాస్ టీఆర్పీల వేటకి ఇది రాను రాను ప్రతిబంధకం అవుతుందేమో. ఇంకొన్ని ప్రయత్నాలు వాళ్ళల్లో వాళ్ళకి చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో. ఇక సమీర్ ఎలిమినేషన్, ఫస్ట్ జ్యోతి, తర్వాత సంపు, ఆ తర్వాత మధుప్రియ. వీరిలో సంపు హిట్ వికెట్ కాగా జ్యోతి, మధుప్రియ కేవలం పూర్ పెర్ఫార్మెన్స్తో వెళ్ళిపోయిన వారే. అంటే తోటి హౌస్ మేట్స్ వేసిన నెగిటివ్ ఓట్లు కాదు కారణం, ప్రేక్షకులకు నచ్చకపోవడమే. ప్రత్యేకించి మధుప్రియని జనం యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఏడుపుతో ఆమె అవుట్ అయిపోయింది. ఇప్పుడు సమీర్, ఇది కూడా ప్రేక్షకుల నెగిటివ్ ఓట్లతోనే జరిగిన ఎలిమినేషన్. కొంచెం నిన్నటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. తాను పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాడు అనేది వాస్తవం. సో ఈ ఎలిమినేషన్ కాస్త హేతుబద్ధంగానే ఉంది. బట్ విచిత్రం ఏమిటంటే, ఒక్క తెలుగు పదం నేర్చుకోకపోయినా ముమైత్ మాత్రం యథావిధిగా షోలో కంటిన్యూ అయిపోతుంది. బహుశా తమిళ్ బిగ్ బాస్ తరహాలో ఆమెతో ఇంకేమైనా పిచ్చి పిచ్చి టాస్కులు, ప్లానులు అమలు చేసే ఆలోచన ఏమైనా ఉందేమో. సమీర్ అవుట్, ఇది పక్కా ఎలిమినేషన్. రాణా నాట్ ఇంప్రెసివ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.